Hello everyone, how are you all? Let's get started. Welcome to the class. See, this is the second lesson from the 6th class English. ఫస్ట్ లెసన్ అయిపోయింది కదా, దాన్ని ఎలా చదివారు? మీకు వచ్చిన డౌట్స్ ఏంటి, ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. దిస్ ఈస్ ద సెకండ్ లెసన్. చూడండి, తెలంగాణ ద ప్రైడ్ ఆఫ్ ద పీపుల్. ఇది ఈ లెసన్ పేరు ఏముందో ఈ యూనిట్ మొత్తం థీమ్ కూడా అదే. తెలంగాణలో ఉన్న అన్ని గొప్ప విషయాలు, అవి మనుషులైనా కావచ్చు లేదా కట్టడాలు చారిత్రక స్థలాలైనా కావచ్చు. తెలంగాణలో చాలా గర్వించదగిన గొప్ప గొప్ప సంఘటనలు కట్టడాలు గురించి ఈ యూనిట్ అంతా, ఈ మొత్తం యూనిట్లో చెప్తారనమాట. యూనిట్ పేరు కూడా ఇదే. చూడండి, హెడింగ్ తెలంగాణ ద ప్రైడ్ ఆఫ్ ద పీపుల్. ప్రైడ్ అంటే గర్వకారణం అని అర్థం. ప్రైడ్ అంటే గర్వకారణం. మన తెలంగాణకు గర్వకారణమైన విషయాలు గురించి చర్చిస్తాం అన్నమాట ఇక్కడ. పీపుల్, ప్రైడ్ ఆఫ్ ద పీపుల్, మన ప్రజలకు గర్వకారణం. ఏమేంటివి అంటే కొన్ని సంగతులను ఇక్కడ చర్చిస్తారు, చూద్దాం. లుక్ ఎట్ ద ఫాలోయింగ్ అండ్ డిస్కస్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో. ఇవన్నీ క్వశ్చన్స్ మీరు చూడాల్సి ఉంటుంది. వాట్ డూ యూ నో అబౌట్ ద మాన్యుమెంట్స్ అండ్ ద డాన్స్ షోన్ ఇన్ దీస్ పిక్చర్స్. ఈ డాన్స్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఈ మాన్యుమెంట్స్ గురించి మీకు ఏం తెలుసు? చూడగానే మీకు ఏమైనా అర్థమవుతుందా? మాన్యుమెంట్స్ అంటే కట్టడాలు అని అర్థం. ఓకే, మాన్యుమెంట్స్. ఇది ఏంటిది? కాకతీయ కళాతోరణం అంటుంది, లేదా ఏకశిలా తోరణం. ఒకే శిలతోటి ఇట్లా తోరణం, మన గుమ్మానికి కట్టుకుంటాం కదా ఆ తోరణం, అట్లా రాయితోటి చేస్తారనమాట. దీన్నే శిలాతోరణం అంటాం. అది ఒకే శిలతో చేస్తారు కాబట్టి ఏకశిలా తోరణం అంటాం. అంటే ఇది ఒక ఆర్చ్ లాంటిది అన్నట్టు. వెల్కమ్ చెప్పడానికి గేట్ ముందు మనకి పెడుతుంటారు కదా ఫంక్షన్ హాల్స్లో, దీన్ని తీసుకునే ఇప్పుడు ఆ స్ఫూర్తిని కొనసాగిస్తున్నాం. నెక్స్ట్, దిస్ ఈస్ ద చార్మినార్. యు నో దస్. ఇది కుతుబ్ షాహీలు కట్టిన కట్టడం అన్నమాట. ఓన్లీ తెలంగాణ, హైదరాబాద్లో తప్ప ఇంతే మళ్ళీ ఎక్కడ లేదు. కాబట్టి ఇవన్నీ కొన్ని గొప్ప గొప్ప గర్వించదగిన సంగతులు మన తెలంగాణలో. టాక్ ఆన్, సెలెక్ట్ ఎనీ వన్ ఆఫ్ ద అబోవ్ పిక్చర్ అండ్ టాక్ అబౌట్ ఇట్. మీరు ఏదో ఒక, ఈ మూడిట్లో ఏదో ఒక దాన్ని తీసుకొని మాట్లాడవలసి ఉంటుంది. బిఫోర్ యూ గోయింగ్ టు ద క్లాస్, యాజ్ దీస్ ఆర్ ద సమ్మర్ హాలిడేస్, యూ హ్యావ్ టు ప్రిపేర్. ఓకే, సమ్మర్ హాలిడేస్లోనే మీరు ప్రిపేర్ అయ్యి వెళ్ళవలసి ఉంటుంది. క్లాస్కి వెళ్ళిన తర్వాత టీచర్ అడిగే క్వశ్చన్స్కి మీరు ఈజీగా సమాధానాలు చెప్పగలరు. ఓకే, ఏ రీడింగ్ చూద్దాం. హరి వాజ్ సిట్టింగ్ ఇన్ ద ఆర్మ్ చైర్ అండ్ వాజ్ రీడింగ్ ద న్యూస్ పేపర్. హరి వాజ్ సిట్టింగ్, కూర్చుంటూ ఉన్నాడు చైర్లో, ఇన్ ద ఆర్మ్ చైర్, అండ్ వాజ్ రీడింగ్ ద న్యూస్ పేపర్, కూర్చొని చదువుతూ ఉన్నాడు న్యూస్ పేపర్. ఎవరు అంటే హరి అంట. హరి అనే అతను న్యూస్ పేపర్ చదువుతున్నాడు. కిరణ్ హిస్ సన్. ఇక్కడ కిరణ్ తర్వాత కామా ఉంది. కిరణ్ అనేవాడు ఎవడు అంటే ఈ హరి వాళ్ళ సన్ అని చెప్తున్నాడు. కిరణ్ హిస్ సన్ అబ్జర్వ్డ్ ద ఎమోషన్స్ అపియరింగ్ ఆన్ హిస్ ఫాదర్స్ ఫేస్. ఎదురుగా, హరి ఎదురుగా ఎవరు కూర్చున్నారు? కిరణ్ కూర్చున్నాడు. హరి ఇప్పుడు ఒక ఆర్మ్ చైర్లో కూర్చొని ఉన్నాడు. కూర్చొని ఉంటే ఆయన పేపర్ చదివేటప్పుడు ఎట్లా ఉందంట, వాళ్ళ అబ్బాయి ఏమో ఇక్కడ ఉన్నాడు. పేపర్ చదివేటప్పుడు అంట అతని ఫేస్ ఫీలింగ్స్ చూస్తున్నాడంట. ఎవరు? కిరణ్. హరి కొడుకు కిరణ్. వాళ్ళ డాడీ న్యూస్ పేపర్ చదివినప్పుడల్లా అతని ఫేస్లో ఫీలింగ్స్ మారిపోతూ ఉన్నాయి. ఓకే, ఇక్కడ కూర్చొని ఉంటే ఆర్మ్ చైర్లో ఎదురుగా ఎవరున్నారు? సన్ ఉన్నాడు. ఇతను న్యూస్ పేపర్ చదువుతూ ఉన్నాడు. న్యూస్ పేపర్ చదువుతూ ఉంటే అందులో చదువుతూ ఉన్నప్పుడు వాటి ఫీలింగ్స్ అన్నీ కూడా మారిపోతున్నాయి. వాళ్ళ డాడీ అబ్జర్వ్ చేస్తున్నాడు అతను. నెక్స్ట్, డాడ్, వాట్ ఈస్
స్పెషల్ ఇన్ ద న్యూస్. ఇట్లా కొటేషన్స్ ఎక్కడున్నా నీకు చెప్తున్నాను కదా, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కొటేషన్స్ ఉంటే దాన్ని డైరెక్ట్ స్పీచ్ అని అనాలి. ఆ కొటేషన్ లోపల ఉన్న భాగం ఎప్పుడైనా డైరెక్ట్ స్పీచ్ అవుతుంది. అప్పుడు ఆ సమయంలో ఆ వ్యక్తి ఇదే మాటలు మాట్లాడాడు అనే అర్థం. దాన్నే డైరెక్ట్ స్పీచ్ అని అంటాం. అతను ఇలా అన్నాడని మనం చెప్తున్నాం కాదు, అతని మాటల్నే నేరుగా ఇక్కడ రాస్తున్నాం. డాడ్, వాట్ ఈజ్ స్పెషల్ ఇన్ ద న్యూస్? స్పెషల్ ఏంటి న్యూస్లో? వై ఆర్ యూ సో ఎమోషనల్? నీ ఫేస్లో ఎమోషన్స్ ఏంది అట్లా మారిపోతున్నాయి, కోపంగా, బాధగా, ఒకసారి సంతోషంగా, ఒకసారి ఎందుకు అట్లా అని అడుగుతున్నాడు. కిరణ్ ఆస్క్డ్. టుడే ఈజ్ ద రెడ్ లెటర్ డే ఫర్ అస్. మనకు ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. రెడ్ లెటర్ డే అంటే ఇది ఒక ఇడియం అనమాట, అంటే ఒక సామెత లాంటిది. ఎరుపు రంగులో రాయాల్సిన రోజు అంటే అర్థం ఏంటిదంటే గుర్తు పెట్టుకోదగినది, వెరీ ఇంపార్టెంట్ అని అర్థం. ఫర్ అస్ డియర్, నాన్న చాలా మంచిది నాన్న, ఈ రోజు చాలా ముఖ్యమైనది నాన్న అని చెప్తున్నాడు అతను. ద యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ డిక్లేర్డ్ తెలంగాణ యాజ్ ద 29th స్టేట్ ఆఫ్ ద కంట్రీ. తెలంగాణనట ద యూనియన్ గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వము ఏమని డిక్లేర్ చేసింది? హ్యాస్ డిక్లేర్డ్, కేంద్ర ప్రభుత్వం డిక్లేర్ చేసింది. ఏమని? తెలంగాణ యాజ్ ద 29th స్టేట్ ఆఫ్ కంట్రీ. మొత్తం దేశంలో తెలంగాణను 29వ రాష్ట్రంగా యూనియన్ గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అని చెప్తున్నారు. ఇట్ టుక్ ఇయర్స్ ఫర్ ద గవర్నమెంట్ టు టేక్ దిస్ డెసిషన్. కానీ ఇది ఎప్పుడో తీసుకోవాల్సి ఉండే నిర్ణయం, కానీ చాలా సంవత్సరాలు పట్టింది ఈ నిర్ణయం తీసుకోవడానికి గవర్నమెంట్కి. అంటే ఎప్పుడో 1952 నుంచి, నిజానికి తెలంగాణ మూమెంట్ అనేది 1952లోనే స్టార్ట్ అయింది. గైర్ ముల్కీ ఉద్యమం, తెలంగాణ నాన్ ముల్కీ గోబ్యాక్ అనే ఉద్యమం అప్పుడు స్టార్ట్ అవుతుంది. అండ్ 1969లో తెలంగాణ ఉద్యమం మొదలవుతుంది. తొలి దశ ఉద్యమం అంటారు దీన్ని ఫస్ట్. అండ్ నెక్స్ట్ మనకు తెలిసినదే కేసీఆర్ వచ్చిన తర్వాత 2009లో మళ్ళా స్టార్ట్ అయిందనమాట, థర్డ్ వన్. ఓకే, అప్పటి నుంచి ఎప్పటిదాకా కొనసాగింది? 2014 వరకు. అంటే ఇది ఇప్పటి నుంచి ఎప్పుడో తీసుకోవాల్సిన నిర్ణయం. అట్లీస్ట్ 2009 నుంచి స్టార్ట్ అయితే 14 వరకు, అట్లీస్ట్ మళ్ళీ 5 years మళ్ళీ ఉద్యమం చేయవలసి వచ్చింది కదా. ఈ డెసిషన్ ఎప్పుడో తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఇదిగో ఇక్కడ నేను చెప్తున్నాను కదా, 2009లో కేసీఆర్ స్టార్ట్ చేసిన ఈ మూమెంట్ అంతకుముందు ఎప్పటి నుంచో ఉన్నది. అయితే మళ్ళా మొదలు పెట్టింది థర్డ్ టైం ఎవరు అంటే కేసీఆర్ అన్నట్టు. ఇది 3వసారి ఉద్యమం లేవడం. ఓకే, ఇట్ టుక్ ఇయర్స్ అంటే చాలా సంవత్సరాలు పట్టింది. ఫర్ ద గవర్నమెంట్, ఎవరికి? గవర్నమెంట్కి. టు టేక్ ద డెసిషన్, ఈ నిర్ణయం తీసుకోవడానికి బోల్డ్ అని సంవత్సరాలు తీసుకుంది. మెనీ పీపుల్ సాక్రిఫైస్డ్ దేర్ లైఫ్స్. చాలామంది, మెనీ పీపుల్, జనం, పీపుల్ అంటే ప్రజలు, సాక్రిఫైస్డ్ అంటే త్యాగం చేశారు, దేర్ లైఫ్స్ వాళ్ళ జీవితాలు, ఫర్ అవర్ స్టేట్ మన రాష్ట్రం కోసం. ఫర్ అవర్ అంటే మన, స్టేట్ అంటే రాష్ట్రం. We need to remember the martyrs who sacrificed their lives for separate Telangana state. మరి మనము we need to remember, మనం అవసరం ఉంది ఏమని గుర్తు చేసుకోవాలి, గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అంటున్నాడు. నీడ్ అంటే అవసరం. ఏం నీడ్ ఉంది? టు రిమెంబర్, గుర్తు పెట్టుకునే అవసరం ఉంది. టు రిమెంబర్, వి అంటే మనము. వి నీడ్ టు రిమెంబర్ ద మార్టైర్స్. మార్టైర్స్ అంటే అమరవీరులు, త్యాగం చేసిన వారు అని అర్థం. వాళ్ళ బలి, వాళ్ళ ప్రాణాన్ని బలి ఇచ్చిన వాళ్ళు, వాళ్ళంతటా వాళ్ళే ఒక ప్రత్యేకమైన కారణం కోసం వాళ్ళ జీవితాలను త్యాగం చేసిన వాళ్ళని ఏమంటారంటే మార్టైర్స్ అంటారు. దీన్ని తెలుగులో అమరవీరులు అంటారు. అమరం అయిపోవడం అంటే చనిపోవడం అని అర్థం. చనిపోవడానికి తమ వీరత్వాన్ని ప్రదర్శించిన వాళ్ళు అనమాట. హూ సాక్రిఫైస్డ్, ఎవరైతే
హూ సాక్రిఫైస్డ్, త్యాగం చేశారో, ఎవరైతే త్యాగం చేశారో, దేర్ లైవ్స్, దేర్ అంటే వారి యొక్క, లైవ్స్ అంటే జీవితాలు, దేనికోసం, ఫర్ సెపరేట్ తెలంగాణ స్టేట్, ఇక్కడ సపరేట్ తెలంగాణ స్టేట్ కోసం చేశారు. సెపరేట్ తెలంగాణ స్టేట్ అంటే ఏంటిది టీచర్ అని మీరు అంటారేమో. అంతకుముందు ఏపీ ప్లస్ టిఎస్ అంటే తెలంగాణ కలిసి ఒకే రాష్ట్రంగా ఉన్నవి మీకు తెలుసు. ఇంతకుముందు మ్యాప్ మనకి ఎలా ఉండేది, మన స్టేట్ మ్యాపు ఇట్లా ఉండేది. ఓకే, ఇట్లా ఉండేది, మొత్తం కలిపి మనకు ఈ మ్యాప్ ఇట్లా ఉండేది. శ్రీకాకుళం అంటే ఇదిగోండి, ఇక్కడి నుంచి ఇదంతా కూడా ఏమైందంటే ఇదిగో ఇంతవరకు తెలంగాణ ఇప్పుడు సపరేట్ అయిందన్నమాట. చూడండి, ఇప్పుడు ఈ బ్లూ కలర్లో వేసిన తెలంగాణ అనేది ఇప్పుడు మనకి సపరేట్ అయిపోయింది. అంతకుముందు ఇది మొత్తం కలిసి ఉండేది. ఇప్పుడు ఈ కొంచెం ముక్క ఇక్కడ ఉంది చూసారా, నేను బ్లాక్తో సింబల్ చేస్తున్నా. ఇప్పుడు ఈ కొంచెం ఇదంతా ముక్క ఏమైందంటే తెలంగాణగా, ఆంధ్రగా మారిపోయింది. ఈ బ్లూ కలర్లో ఉన్నదేమో తెలంగాణగా ఇంత ముక్క ఇట్లా సపరేట్ చేశారు, ఇదేమో మిగతాదేమో ఆంధ్రగా ఉండిపోయింది. దీనికోసమే ఎప్పటి నుంచో మనం మా రాష్ట్రం మాకు కావాలని గొడవ పెట్టుకున్నాం అన్నమాట. ఇప్పుడు సపరేట్ తెలంగాణను మనకు ఇచ్చేశారు. నౌ వీ హ్యావ్ అవర్ ఓన్ స్టేట్, మన సొంత రాష్ట్రం మనకు ఉంది. విత్ అవర్ ఓన్ కల్చర్, మన కల్చర్ తోటి మనకు ఉంది. ఇంతకుముందు ఈ ఆంధ్ర వాళ్ళ కల్చర్ తోటి మనల్ని కంపేర్ చేసేవాళ్ళు. హరి సెడ్, ఇట్లా చెప్తున్నాడు వాళ్ళ డాడీ. డాడ్ ప్లీజ్ టెల్ మీ మోర్ అబౌట్ ఇట్. డాడ్ ఇంకొంచెం చెప్పవని, నాకు దీని గురించి నాకు ఇంకా అర్థం కాలేదు అన్నాడు. కిరణ్ రిక్వెస్టెడ్ ఈగర్లీ. ఈగర్లీ అంటే చాలా ఉత్సాహంగా, తెలుసుకోవాలనే ఆతృతతోటి అడిగాడు అనమాట. ఈగర్లీ అంటే చాలా అత్యుత్సాహంగా అడగడం, చాలా ఇంట్రెస్టింగ్గా, ఆసక్తిగా అని అర్థం. ఓకే, నెక్స్ట్. డియర్ చైల్డ్ చెప్తున్నాడు వాళ్ళ డాడీ. డియర్ చైల్డ్ అని చెప్తున్నాడు. డియర్ చైల్డ్, ఇక్కడ కూడా కొటేషన్స్ ఉన్నాయి చూడండి. డియర్ చైల్డ్, ద లాంగ్ లాస్టింగ్ డ్రీమ్, ఎప్పటి నుంచో డ్రీమ్, కలలుగా అంటున్నది. లాంగ్ లాస్టింగ్ డ్రీమ్ అంటే కళ, డ్రీమ్ అంటే కలలు కనడం, అంటే మనకు నిద్రలో వచ్చే కలలు కనడం కాదు. ఒక ఆశయం కోసం ఎప్పుడు ఎదురు చూస్తుంటాం కదా, నేను డాక్టర్ అవ్వాలనేది నా కళ అంటారు. అట్లనే ఆంధ్ర రాష్ట్రం నుంచి తెలంగాణ విడిపోవడం అనేది ఎప్పటి నుంచో ప్రజలు కోరుకుంటున్న కళ అన్నమాట. ఆఫ్ అవర్ పీపుల్, ఎవరిది కళ, మన ప్రజలది. ఆఫ్ అవర్ పీపుల్ హ్యాస్ బికమ్ ట్రూ, ఎప్పటి నుంచో తెలంగాణ ప్రజలకు అంటున్న కళ నిజమైంది. బికమ్ ట్రూ అయిపోయింది. హ్యాస్ బికమ్ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్తున్నారు దీన్ని, అందుకని హ్యాస్ బికమ్ ట్రూ. ద బర్త్ of our state has made our vision real. The birth of our state అంటే మన స్టేట్ యొక్క, మన రాష్ట్రం యొక్క బర్త్ అంటే పుట్టుక, ఆవిర్భావం అని అర్థం అనేది has made our vision real. మనం ఏమైతే ఆశించామో, మన విజన్, మన దృక్పథం, మన ఆకాంక్ష, మనం దేనికోసం ఎదురు చూస్తూ ఉన్నామో అది రియల్ అయిపోయింది. రియల్ చేసింది అంటే వాస్తవంలోకి తీసుకొచ్చింది. మన ఆకాంక్షలని, మన దార్శనికత ఏదైతే ఉందో, ఎట్లా చేయాలని మనం అనుకున్నామో, సపరేట్ తెలంగాణ కావాలి, సపరేట్ కల్చర్ మాకు కావాలి, తెలంగాణ కల్చర్, మా ఉనికి మాకు కావాలని ఏమైతే అనుకున్నామో ఆ విజన్ అంతా కూడా ఇప్పుడు నిజమైపోవడానికి ఇది కారణమైంది. ఏది, సపరేట్ తెలంగాణ రావడం అనేది. నెక్స్ట్, ద బర్త్ ఆఫ్ అవర్ స్టేట్ హ్యాస్ మేడ్ అవర్ విజన్ రియల్. విజన్ అంటే మన మనసులో ఉన్న దూరపు ఆలోచన, నెక్స్ట్ ఏం చేయాలి అనే ఆలోచన ఉంటే చూసారా, దాన్ని విజన్ అంటాం మనం. ఒక ప్లాన్ అన్నమాట, మన ప్లాన్ని నిజం చేసింది. నౌ దేర్ ఆర్ మోర్ ఛాన్సెస్ ఫర్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్. ఇట్లా రావడం వల్ల ఎంప్లాయ్మెంట్కి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. మోర్ ఛాన్సెస్ అన్నాడు, ఎక్కువ అవకాశాలు
ఉన్నవి. అండ్ ఇంక్లూసివ్ డెవలప్మెంట్, మొత్తం ఇంక్లూసివ్ అంటే అందరినీ కలుపుకునే డెవలప్మెంట్ అనమాట. ఒక్కడే డెవలప్ అవుతూ మిగతా వాళ్ళని అనగదొక్కడం కాదు డెవలప్మెంట్ అంటే. ఇతనితో పాటు అందరూ డెవలప్ కావాలి, అందరూ పైకి ఎదగాలి, అట్లా సమానంగా ఉంటే దాన్ని ఇంక్లూసివ్ గ్రోత్ అంటాం. ఒకరి ఎదుగుదల ఇంకొకరిని తొక్కేస్తుంటే దాన్ని ఇంక్లూజివ్, వాడు ఎంత సంపాదించినాక సరే అది దేశం యొక్క సంపాదన కింద రాదు. దేశం యొక్క సంపాదన కింద లెక్కిస్తారు కానీ ఒక్కొక్కరికి అది ఎవరికి అందదనమాట. నిజంగా ప్రజలందరికీ అందేది కాదు. ఇట్లా అన్ని వర్గాల వారిని కలుపుకుంటూ పోయి అందరూ డెవలప్ అయితే దాన్ని ఇంక్లూసివ్ డెవలప్మెంట్ అంటారు. ఓకే, ఎంప్లాయ్మెంట్ అంటే ఉద్యోగిత. ఓకే, ఉద్యోగిత అంటే ఉద్యోగం ఉండడం అనమాట. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏమయ్యేది, తెలంగాణ యొక్క ఉద్యోగాలు ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఎక్కువగా పొందారనమాట రకరకాల మార్గాల్లో. అట్లా కాకుండా ఇప్పుడు తెలంగాణ ప్రజలకు తెలంగాణలోనే ఉద్యోగాలన్నీ కూడా తెలంగాణ ప్రజలకే వస్తాయి. ఎందుకు అంటే రాష్ట్రం విడిపోయింది కనుక. మోర్ ఓవర్ వీ కెన్ రివైవ్ అవర్ కల్చర్. రివైవ్ అంటే చచ్చిపోయిన దాన్ని మళ్ళీ నిలబెట్టడం అని అర్థం. పడిపోయిన దాన్ని లేపడము, మళ్ళా పునరుజ్జీవనం కలిగించటము. రివైవ్ అనేది మీకు మాకు సింపుల్గా చెప్పాలంటే స్టార్చ్ ఒకటి ఉంది, రివైవ్ స్టార్చ్ అని ఉంటుంది. గంజి, బట్టలకి గంజి వేస్తారు, రివైవ్ దాని పేరు. అంటే దాన్ని ఎట్లా చూపిస్తారంటే క్లాత్ను ఇట్లా పైకి లేపి ఇట్లా వదిలేస్తారు. అంటే గంజి పెట్టిన తర్వాత ఇట్లా క్లాత్ పైకి లేస్తే అట్లనే ఉంటుంది, అది గుడిసెలాగా అట్లా ఉంటుంది అనమాట. దాని మీద బొమ్మ ఉంటుంది. రివైవ్ అంటే ఇట్లా మెత్తగా పనికి రాకుండా పడిపోయిన దాన్ని మళ్ళీ స్టిఫ్గా చేయడం, మళ్ళీ నిలబెట్టడం, మళ్ళీ పూర్వం యొక్క వైభవాన్ని తీసుకురావడం అని అర్థం. వీ కెన్ రివైవ్ అవర్ కల్చర్. కల్చర్ అంటే ఇక్కడ సంస్కృతి. కొంచెం వివరిస్తున్నాను, ఇది తప్పదు మరి. చూడండి, కల్చర్, అవర్ కల్చర్ అంటే మన సంస్కృతి. సంస్కృతి అంటే అన్నీ కలిసి వస్తాయి. కల్చర్ అంటే లాంగ్వేజ్, మనం మాట్లాడే లాంగ్వేజ్, తర్వాత మనం మాట్లాడే యాక్సెంట్ అంటే మాండలికం, ఏ యాస అన్నమాట, ఏ యాసతో మాట్లాడుతున్నామో అది. తర్వాత వీ కెన్ రివైవ్ అవర్ లాంగ్వేజ్, మన భాషను పునరుద్ధరణ చేసుకోవచ్చు. హరి సెడ్, డాడ్ ఈజ్ అవర్ లాంగ్వేజ్ డిఫరెంట్? కిరణ్ ఆస్క్, ఏం డాడీ మన లాంగ్వేజ్ని పునరుద్ధరించాలంటున్నావు, మన లాంగ్వేజ్ డిఫరెంటా, తెలుగు కాదా అడుగుతున్నాడు అతను. నాట్ ఎగ్జాక్ట్లీ, తెలుగు కాదని కాదు, డిఫరెంట్ అని కాదు, కానీ ఇట్ ఈజ్ అ వేరియంట్ ఆఫ్ తెలుగు, అ డయలెక్ట్. తెలుగులోనే ఒక యాస, ఒక మాండలికం అంటారు. తెలుగులో చెప్పాలంటే దీన్ని డయలెక్ట్ అంటే ఒక మాండలికం. అంటే భాష చూడండి, కర్నూలు, రాయలసీమ తెలుగు మాట్లాడతారు వాళ్ళు కూడా, కానీ వాళ్ళ డయలెక్ట్ వేరేగా ఉంటుంది, కొంచెం గమ్మత్తుగా అనిపిస్తుంది మనకి. మచ్చ అంటారు కదా, అది రాయలసీమ డైలెక్ట్ అనమాట. తెలంగాణ యాస వేరుగా ఉంటుంది, ఆంధ్ర యాస ఇంకొంచెం వేరుగా ఉంటుంది. అంటే మీరు తెలుగే మాట్లాడినప్పటికీ అందరూ ప్రాంతాన్ని బట్టి ఆ యాస అనేది మారుతుంటుంది. ఆ మాండలికాలు, ఆ పదాలు ఒక్కొక్క దానికి ఇక్కడ ఒక పదార్థాన్ని ఇక్కడ ఒకటని పిలుస్తుంటే అక్కడ ఇంకోటని పిలుస్తారు తెలుగులోనే, కానీ ఇంకొకటి. ఆ ప్రొనౌన్సియేషన్ కూడా వేరుగా ఉంటుంది అనమాట. ఆ ప్రొనౌన్సియేషన్ వేరుగా వాడేదాన్నే డయలెక్ట్ అంటారు. బట్ ఇట్ హ్యాస్ నాట్ బీన్ గివెన్ ద స్టేటస్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ వాజ్ హ్యూమిలియేటెడ్ ఆన్ మెనీ అకేషన్స్. మన తెలుగే, మనది మరొక మాండలికం, కానీ తెలుగుగా దాన్ని గుర్తించలేదు. ఇట్ హ్యాస్ నాట్ బీన్ గివెన్ ద స్టేటస్ ఆఫ్ లాంగ్వేజ్, ఇది ఒక భాషగా గుర్తించలేదు. ఓన్లీ ఇది తెలుగు భాష కాదు, తెలంగాణ వాళ్ళది వేరే భాష, అది అసలు భాషే కాదు అన్నట్టుగా ఇన్సల్ట్ చేసి ఉన్నారనమాట ఆంధ్రాలో. అండ్ వాజ్ హ్యూమిలియేటెడ్ అంటే హీనపరచబడింది, తగ్గించబడింది అని అర్థం. హ్యూమిలిటీ, తగ్గించడం. ఎవరికి వాళ్ళు తగ్గించుకుంటే అది దీనత్వం, మనం కావాలని వినయంగా ఉండడం అని అర్థం. కానీ ఇంకొకరు మనల్ని హ్యూమిలియేట్ చేయడం అంటే అది అవమానం, తగ్గించటం, నీచపరచటం, కించపరచటం అని అర్థం. ఆన్ మెనీ అకేషన్స్, చాలా సందర్భాల్లో తెలుగు
అవమానపరచబడింది, కించపరచబడింది. ఏ తెలుగు? తెలంగాణ మాట్లాడే వాళ్ళ తెలుగు. ఓకే, ఏంది అని మనం అంటాం కదా, వాళ్ళు ఏంటి అంటారు కదా, దాన్ని ఆ యాక్సెంట్ని వాళ్ళు బాగా తీవ్రంగా విమర్శించారనమాట. అది చాలా బాధ అయింది తెలంగాణ ప్రజలకు. ఈవెన్ అవర్ ఫెస్టివల్స్ ఆర్ నాట్ గివెన్ మచ్ ఇంపార్టెన్స్. ఇంకా చెప్పాలంటేనండి, చిన్నప్పటి నుంచి మేము చదువుకున్నప్పుడు మన తెలంగాణ అయినప్పటికీ ఈ బుక్స్లో ఉండే లాంగ్వేజ్ అంతా కూడా, తెలుగు అంతా కూడా ఆంధ్ర యాక్సెంట్ తోటి ఉండేది. కాబట్టి మేము మాట్లాడడానికి, టీచర్స్ మాట్లాడే భాష అంత బుక్ లాంగ్వేజే ఉండేది. ఆ ప్రొనౌన్సియేషన్ అంతా కూడా తెలంగాణ ది పక్కన పెట్టేసి తెలంగాణ యాసలో మాట్లాడితే చాలా మనకేమి రానట్టుగా చూసేవాళ్ళు అనమాట. వీ హ్యాడ్ టు స్పీక్ ఇన్ ద ఆంధ్ర డైలెక్ట్. మేము అట్లాగే అలవాటు పడ్డాం. అంటే టీచర్స్ ఎట్లా పాలిష్డ్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు, స్టూడెంట్స్గా మేము కూడా అదే నేర్చుకోవాలనే ఉద్దేశం ఉండేది మొన్నటి వరకు కూడా. కాబట్టి కొంత అలవాటు అయింది అట్లా ఆంధ్ర మాట. ఓకే, గివెన్ మచ్ ఇంపార్టెన్స్. ఏది? ఈవెన్ అవర్ ఫెస్టివల్స్ ఆర్ నాట్ గివెన్ మచ్ ఇంపార్టెన్స్. మన ఫెస్టివల్స్ కూడా చాలా గొప్పగా ఉండేవి కావు. ఇప్పుడు చూడండి, సంక్రాంతికి తెలంగాణ నుంచి ఆంధ్ర వెళ్ళే వాళ్ళు మొత్తం హైదరాబాద్ అంతా ఖాళీ అయిపోతుంది. సంక్రాంతి అక్కడ పెద్ద పండగ. అయితే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు సంక్రాంతినే పెద్దగా చేసేవాళ్ళు వాళ్ళ పండగను. కానీ యాక్చువల్గా తెలంగాణ ప్రజలు జరుపుకునేది దసరా. దసరాకు పెద్దగా ఉండేవి కావు. సంక్రాంతికి ఎక్కువ హాలిడేస్ ఉండేవి, దసరాకి చాలా తక్కువ ఉండేవి. ఇంపార్టెన్స్ కూడా తక్కువ ఉండేది అనమాట. అప్పుడు అట్ల తద్ది అని పాఠాల పేర్లు, అట్ల తదియ అనే పాఠము, ఆంధ్రాకి సంబంధించిన పండుగలను ఎక్కువగా పాఠాలలో పెట్టేవాళ్ళు. అట్ల తద్ది మనకు ఆంధ్రాలో మాత్రమే చేస్తారు, తెలంగాణలో చేయరనమాట. మనకు బతుకమ్మ అనే పండుగ వాళ్ళు ఎప్పుడూ పెట్టలేదు. మన స్టేట్ వచ్చేసిన తర్వాత మన కేసీఆర్ ఏం చేశారంటే బతుకమ్మ అనే పండుగను అధికారికంగా ప్రకటించారు. ఓకే, ఇండీడ్ అంటే తెలంగాణ స్టేట్ యొక్క అధికారిక పండుగ అనమాట బోనాలు, బతుకమ్మ అనేవి. ఇండీడ్ అంటే వాస్తవానికి అవర్ తెలంగాణ లాంగ్వేజ్ ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్. అవును, ఏ కల్చర్ అని అంటే కూడా, కల్చర్ అనే మాట ఎక్కడొచ్చినా అది సింగిల్గా ఉండేది కాదు, అన్నీ కలిసినవి. భాష, వేషం, ఓకే, తినే తిండి, అన్నీ కూడా, కట్టుకునే బట్ట, ఇవన్నీ కూడా ఏంటిదంటే కల్చర్లో భాగం అన్నమాట. ఆ ప్రాంతానికి తగ్గట్టుగా ఉంటుంది, దాన్నే కల్చర్ అంటారు. ఈ లాంగ్వేజ్ అనేది కూడా మన కల్చర్లో భాగమే అంటున్నాడు. ఇండీడ్ అంటే వాస్తవంగా, నిజానికి అని అర్థం. హరి ఎక్స్ప్లెయిన్డ్ వాట్ అని ఇదంతా ఇక్కడ నుంచి ఇక్కడికి హరి మాట్లాడాడు అనమాట. వాట్ ఆర్ ద స్పెషల్ ఫెస్టివల్స్ ఆఫ్ అవర్ స్టేట్ డాడ్? కిరణ్ ఆస్క్. ఏంటి డాడీ మన స్టేట్ యొక్క స్పెషల్ ఫెస్టివల్స్ అంటే పండుగలు ఏంటి? ఫెస్టివల్స్ అంటే పండుగ, ఏమిటి మన స్పెషల్ పండుగలు అన్నాడు. వి సెలబ్రేట్ ద మెయిన్ ఫెస్టివల్స్ యాజ్ వెల్ యాజ్ ద రీజనల్ ఫెస్టివల్స్. మనం మెయిన్గా చేసుకునే పండుగను చేసుకుంటాము, తర్వాత రీజనల్ ఫెస్టివల్స్ అంటే ప్రాంతీయ పండుగలను కూడా చేసుకుంటాం. రాష్ట్రం అంతా కలిపి చేసే పండుగ చేస్తాము. ఈ ప్రత్యేకంగా ఒక ప్రాంతానికి సంబంధించిన పండుగ ఉంటే వాటిని రీజనల్ ఫెస్టివల్స్ అంటాము. రీజన్ అంటే ప్రాంతీయ అని అర్థము. ఆ పండుగలు కూడా చేసుకుంటాం. ఫెస్టివల్స్ లైక్ బోనాలు, బతుకమ్మ అండ్ పీర్ల పండుగ రిఫ్లెక్ట్ అవర్ లైఫ్. మన లైఫ్ని రిఫ్లెక్ట్ చేసే పండుగలు ఏంటిదంటే బతుకమ్మ, బోనాలు, బతుకమ్మ, పీర్ల పండుగ. ఇవి మన లైఫ్ను రిఫ్లెక్ట్ చేస్తున్నాయి. అట్లనే ఉంటాం అన్నమాట. మనం చాలా అందరితోటి కలిసిపోయి అట్లా ప్రకృతిని పూజిస్తూ ఉంటారు. ఓకే, నెక్స్ట్. మీన్ వైల్ హరి సా లక్ష్మి కమింగ్. ఇట్లా చెప్తూ ఉంటే లక్ష్మి రావడం చూశాడు. హరి చూశాడు లక్ష్మి వస్తూ ఉండడం, లోపలికి వస్తూ ఉంది, ఆమె రావడాన్ని హరి చూశాడు. హరి చూశాడు, ఏం చూశాడు? లక్ష్మి కమింగ్. ఇక్కడేమో సా సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది, లక్ష్మి కమింగ్ అని అన్నాడు. అంటే ఇక్కడ ఇది కమింగ్ని వర్బ్గా చూడకూడదు మనము. ఇక్కడ ఈ సా అనేది, హరి సా అనేది చూశాడు అనేది వర్బ్గా చూడాలి. మరి లక్ష్మి కమింగ్ అనేది నౌన్గా చూడాలి. అంటే రావడం అనే విషయాన్ని, అనే ఇన్సిడెంట్ను ఇతను చూశాడు.
నౌ ఇట్స్ యువర్ మదర్స్ టర్న్. ఇప్పుడు మీ మదర్ యొక్క వంతు చెప్పడం. ఇక ఆమె టైం వచ్చింది, ఆమె వంతు వచ్చింది, ఇప్పుడు తను చెప్తుంది. షీ విల్ టెల్ యూ నో షీ విల్ లెట్ యూ నో అబౌట్ అవర్ ఫెస్టివల్స్. ఇప్పుడు పండగల విషయం వచ్చిందంటే పండగల విషయం నాకంటే మీ మమ్మీకి బాగా తెలుసు, ఇప్పుడు ఆమె టర్న్ వచ్చింది, ఇప్పుడు ఆమె చెప్తుంది నీకు ఫెస్టివల్స్ గురించి. We celebrate our festivals with warmth and fervor. అంటే చాలా చక్కగా, వార్మ్త్ అంటే చాలా ఆడంబరంగా, చాలా సంతోషంగా అనే పాజిటివ్ అనే మీనింగ్ ఇక్కడ వస్తుందన్నమాట. మరి ఫర్వర్ అని అంటే ఏంటిదంటే ఎట్లా వార్మ్త్ అండ్ ఫర్వర్ అంటే చాలా ఆసక్తిగా, ప్యాషన్గా ఎదురు చూస్తూ చేయాలి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడడం అన్నట్టు. వార్మ్త్ అంటే చాలా పాజిటివ్ నేచర్ అని అర్థం ఇక్కడ. వార్మ్త్ అంటే సంబరంగా, ఉత్సాహంగా అని అర్థం. అంటే ఆస్వాదిస్తూ, అది ఎప్పుడు వస్తుందా అని ఆహ్వానిస్తూ, వెల్కమ్ చేస్తూ అని అర్థం. బోనాలు అవర్ స్టేట్ ఫెస్టివల్. ఈ బోనాలు అనేది మన రాష్ట్ర పండుగ. ఈ సెలబ్రేటెడ్ డ్యూరింగ్ ఆషాఢం యాజ్ థ్యాంక్స్ గివింగ్ టు ద గాడెస్ మహంకాళి ఫర్ ఫుల్ఫిల్లింగ్ అవర్ విషెస్. మహంకాళి అనే దేవతకు ఆమె మన కోరికలను తీర్చినందుకు కృతజ్ఞతగా జరిపే పండుగ అన్నమాట. ఆషాఢ మాసంలో థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞతలు తెలిపే పండుగ. ఎవరు? గాడెస్ అంటే దేవుడు కాదు, దేవత. గాడ్ అంటే దేవుడు అంటామా. ఈ గాడ్ అనే దేవుడు అనేది పుంలింగం, అబ్బాయిలకు వాడతాం, అంటే పురుష దేవుళ్ళకు వాడతాం. గాడెస్ అంటే ఆమె ఆడ మనిషి అని అర్థం. దేవత ఎవరు? స్త్రీ అని అర్థం. స్త్రీ దేవతలను గాడెస్ అనాలి. ఎవరు ఆమె? మహంకాళి దేవతకు పూజ చేయడానికి ఈ పండుగ జరుపుతారన్నమాట. నెక్స్ట్, we prepare rice cooked with milk and jaggery. ఈ రైస్ ప్రిపేర్ చేస్తాం. ఏం రైస్ అది? దేంతో వండుతారు? కుక్డ్ విత్ మిల్క్ అండ్ జాగరీ అంటే బెల్లము పాలు పోసి వండిన ఒక రైస్ని సిద్ధపరుస్తారు, అన్నాన్ని సిద్ధపరుస్తారు. అంటే పాలన్నం, పరమాన్నం అంటాం కదా అది. పుట్ ఇన్ ఏ ఘటం అంటే ఇక్కడ పాట్, కుండ అని అర్థము, ఘటం. ద డెకరేటెడ్ పాట్ అండ్ క్యారీ ద డెకరేటెడ్ పాట్. ఆ ఘటం ఏంటిది? డెకరేట్ చేయబడిన పాట్. ఇక్కడ చూడండి పిక్చర్స్లో ఉన్నది. దీనికి సున్నం వేసి బొట్లు పెట్టి దానికి వేప మండలు చుట్టి దాన్ని అట్లా డెకరేషన్ చేస్తారన్నమాట. పాట్ అండ్ క్యారీ ద పాట్ ఇన్ ఏ ప్రొసెషన్ సింగింగ్ సాంగ్స్. ఇన్ ఏ ప్రొసెషన్ అంటే ఊరేగింపు అని అర్థం. ఊరేగింపు, ప్రొసెషన్. అది ఎట్లా సాగుతుంది? ప్రొసెషన్ సింగింగ్ సాంగ్స్, పాటలు పాడుతూ డెకరేట్ చేసుకొని దాన్ని నెత్తి మీద పెట్టుకొని వెళ్తూ ఉంటారు. ఇక్కడ సరిగ్గా రాయలేదు, చూస్తుంది. ద ఫీట్ కల్మినేట్. ఫీట్ అనమాట. ఫీట్ అంటే ఈ అదే ఏదైనా ఈ ఫీట్ చేస్తామా, పైకి ఎక్కి గాల్లో దూకుతామా అంటే మనం ఫీట్స్ అంటాం కదా. ఏందో పిచ్చి ఫీట్లు అన్నీ చేస్తున్నారు అంటాం. ఫీట్ అంటే ఒక సాహస కార్యం, లేకపోతే ఇక్కడ ఈ జరిగేదంతా కూడా ఫీట్ అని చెప్తున్నారు. ఘటాలు పెట్టుకోవడము, అది ఊరేగింపులో పాటలు పాడుతూ రావడం, ఇదంతా ఒక ఫీట్. ఇది ఎట్లా ముగిసిపోతుంది? కల్మినేట్స్ అంటే ముగిసిపోవడం, లేదా ఫైనల్ స్టేజ్కి రావడం, క్లైమాక్స్కి రావడం అని అర్థం. కల్మినేట్స్ అంటే చివరి దశకు ఎప్పుడు చేరుకుంటుందంటే, ఎప్పుడు ముగిస్తారంటే, యాజ్ ద ఘటమ్స్ ఆర్ ఆఫర్డ్ టు ద లోకల్ గాడెసెస్. లోకల్లో ఏ ఊరి వాళ్ళు ఆ ఊరిలో ఆ గ్రామ దేవతలకు, లోకల్లో ఉన్న దేవతలకు ఆ ఘటాలను అంటే ఎత్తుకున్న కుండలని అర్పించేస్తారో దాంతో ఈ విన్యాసం అంతా కూడా ముగిసిపోతుంది అని లక్ష్మి చెప్పింది. ఇందు, కిరణ్స్ సిస్టర్, జాయిన్ దెమ్ అండ్ సెడ్. అంటే ఇందు అనే ఒక అమ్మాయి కూడా వాళ్ళకి ఉంది. హరి, లక్ష్మి వీళ్ళిద్దరు భార్యాభర్తలు అయితే, హరి అండ్ లక్ష్మి భార్యాభర్తలు అయితే వాళ్ళకి ఇద్దరు పిల్లలు. వాడేవాడు? ఒకడు కిరణ్, ఇంకొకడు అమ్మాయి ఇందు. ఓకే, వీళ్ళ సంగతి చెప్తున్నారనమాట. ఇందు
Kiran's sister joined them and said, "Yes, last Tuesday we saw the jubilant procession." ప్రొసెషన్ అంటే గుర్తొచ్చింది నాకు అంటోంది ఇందు. అండ్ కిరణ్ సిస్టర్ జాయిన్ దెమ్, కిరణ్ వాళ్ళ సిస్టర్ కూడా వచ్చి, ఇందు కూడా వచ్చి జాయిన్ అయింది వాళ్ళతో పాటు మాట్లాడడానికి. లాస్ట్ ట్యూస్డే, పోయిన మంగళవారం, వి సా ద జుబిలియంట్ ప్రొసెషన్, ఒక మైగ్రేట్ మంచి ఉత్సాహభరితమైనటువంటి జుబిలియంట్ ప్రొసెషన్ ఊరేగింపును నేను చూశాను. ఇందు ఆస్క్డ్, మామ్ వాట్ అబౌట్ బతుకమ్మ? నేను బతుకమ్మను కూడా చూశాను మొన్న. ఏంటి చెప్పు, బతుకమ్మ గురించి ఏంటి, నాకు తెలియదు, చెప్పవా అని అడుగుతాం. బతుకమ్మ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ పార్ట్ ఆఫ్ దసరా. ఈ బతుకమ్మ పండుగ అనేది దసరాలో భాగంగా చేస్తారు. ద ఫెస్టివల్ హ్యాస్ హిస్టారికల్ అండ్ రిలీజియస్ సిగ్నిఫికెన్స్. హిస్టారికల్గా ఒక ఇంపార్టెన్స్ ఉంది ఈ పండుగకు, రిలీజియస్ అంటే మతపరమైన ఇంపార్టెన్స్, సిగ్నిఫికెన్స్ అంటే ఇంపార్టెన్స్ అని అర్థం, ప్రాముఖ్యత అని అర్థం, సిగ్నిఫికెన్స్. ఉమెన్ క్యారీ బతుకమ్మ బ్యూటిఫుల్లీ స్టాక్డ్ విత్ తంగేడు, గునుగు అండ్ చామంతి flowers to the meeting points, making circles around Batukamma. Women folk sing songs related to our culture. చూడండి ఇక్కడ బ్యూటిఫుల్లీ స్టేక్ అంటే నిలబడి పేర్చడం అనమాట. ఓకేనా, ఒకదాని మీద పేర్చేదాన్ని ఏమంటారంటే స్టేక్డ్ అని అంటాం. పూలు అట్లనే పెరుస్తారు కదా, ఒక లేయర్ ముందు, ఒక లేయరు మళ్ళీ ఇంకొక లేయర్ అట్లా. మనకు తెలుసు కదా బతుకమ్మ ఎట్లా ఉండేది తెలుసు కదా, పెద్దది ఫస్ట్ ఉంటుంది, తర్వాత చిన్నది పేర్చుతారు. ఓకే, ఏమేం పూలు వాడతారట? విత్ తంగేడు, గునుగు అండ్ చామంతి. అవును కదా, తంగేడు పూలు వాడతారు, ఇక్కడ ఉన్నాయి. చామంతి వాడతారు, గునుగు పూలు కూడా ఈ రెడ్ కలర్లో ఉన్నవి అవే, గునుగు పూలు కూడా వాడతారు. తర్వాత టు ద మీటింగ్ పాయింట్స్, మీటింగ్ అంటే ఎక్కడైతే కలుసుకుంటారో అక్కడికి చేరుకుంటారు అందరు. మేకింగ్ సర్కిల్స్, రౌండ్గా చేస్తారు. ఇక్కడ అన్ని బతుకమ్మలు ఇట్లా పెడితే వాటి చుట్టూ ఏం చేస్తారు, మహిళలు ఇట్లా ఉండి ఆటాడుతుంటారు. ఉమెన్ ఫోక్ అంటే స్త్రీల గుంపు అని అర్థం ఇక్కడ. ఓకేనా, సింగ్ సాంగ్స్ రిలేటెడ్ టు అవర్ కల్చర్, మన కల్చర్కి సంబంధించిన పాటలు ఆ స్త్రీల గుంపు అంతా కూడా పాడుతూ ఉంటారు. లేటర్ ద బతుకమ్మ ఆర్ టేకెన్ టు ద లోకల్ ట్యాంక్స్ అని ఉంటుంది ఇక్కడ. లోకల్ ట్యాంక్స్ అంటే ప్రాంతీయ, ఏ ఊర్లో ఉన్నవాళ్ళు ఆ చెరువులో, వాళ్ళ ఊర్లో ఏ చెరువు ఉంటే చెరువు, బావి ఉంటే బావి, అక్కడికి వెళ్తారు. అండ్ స్ట్రీమ్స్, కాలువలు వాగులు ఉన్నా కూడా అక్కడికైనా వెళ్తారు. టు బి ఇమ్మెర్స్డ్, ఇవన్నీ కూడా ఏమైతే ఆ బతుకమ్మలన్నీ కూడా ఇమ్మెర్స్ అంటే మునిగిపోవడం, పైన ఇట్లా ఉంటే దీన్ని లోపలికి ముంచుతారు అనమాట, ఇమ్మెర్స్డ్. లక్ష్మి ఎక్స్ప్లెయిన్, అట్లా ఇమ్మెర్స్ చేశారు. వాట్ ఈజ్ మొహర్రం? కిరణ్ అడుగుతున్నాడు మొహర్రం అంటే ఏంటి అని. మొహర్రం ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ అవర్ స్టేట్. మన స్టేట్లో, మన మొత్తం తెలంగాణలో చాలా చోట్ల మొహర్రం అనే పండుగను జరుపుతారు, అంటే అన్ని చోట్ల జరపరని అర్థం. ఇట్ ఈస్ ద సింబల్ ఆఫ్ రిలీజియస్ టాలరెన్స్, ఇది పరమత సహనానికి గుర్తు. ఓకే, పరమత సహనానికి అంటే ఇతరులు ఎక్కువ మంది హిందువులు ఉన్నప్పటికీ తక్కువ మంది ప్రజలు వాళ్ళ పండుగలు జరుపుకునేటప్పుడు వాళ్ళకి సహకరిస్తారు, సంతోషంగా దాన్ని ఆహ్వానిస్తారు, వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు, అంటే వేరే మతాన్ని కూడా సహిస్తారు అన్నమాట. కాబట్టి దాన్ని ఏమంటారు? టాలరెన్స్, సహించడం, భరించటం. ఓకే, అంటే యాక్సెప్ట్ చేయడం అని అర్థం. డ్యూరింగ్ దిస్, ఇది జరిగేటప్పుడు, ఈ పండుగ జరిగేటప్పుడు, ద పీర్లు తెలుసుగా మీకు, ఒక పెద్ద స్టిక్ పొడవుగా ఉంటుంది, దీనికి అన్ని డ్రెస్సులు, క్లాతులు ఇట్లా చుట్టి ఉంటవి. ఒకరు దీన్ని ఇట్లా నడుం దగ్గర కర్రలా, ఈ కర్రను ఒక వ్యక్తి ఇట్లా పొట్ట కట్టుకొని, టవల్తో కట్టుకొని ఏలాడుతూ ఉంటారు, ఎగురుతూ ఉంటారు అనమాట. దీని మెడలో అన్ని దండలు, కొబ్బరి చిప్పలు వేసిన దండలు అన్నీ ఉంటాయి. కొబ్బరి చిప్పల దండ ఒకటి దీనికి వేస్తారు.
బోల్డ్ అని ఉంటాయి. ఇక ఇది వేసుకొని ఎగురుతూ ఉంటారు అన్నమాట. గ్రీన్ కలర్ ఉంటుంది. దీన్ని పీర్లు అంటారు. ఆర్ కెప్ట్ పీర్లు ఆర్ కెప్ట్ ఇన్ విలేజ్ పాయింట్స్. విలేజ్ పాయింట్స్లో ఏది ఫేమస్ పాయింట్ అక్కడ పెడుతూ ఉంటారు. ద పీర్లు ఆర్ ఇమ్మెర్స్డ్ ఇన్ ద లోకల్ ట్యాంక్స్, లేక్స్ అండ్ ట్యాంక్స్. ఇది కూడా అంతే, బతుకమ్మ లాగానే దీన్ని కూడా లోకల్ బావులలో చెరువులలో ముంచేస్తారు. ఇమ్మెర్స్ అంటే ముంచడం, ఇమ్మెర్స్డ్. ఇండీడ్ అవర్ ఫెస్టివల్స్ అండ్ ఆర్ట్ ఫార్మ్స్ సింబలైజ్డ్ అవర్ కల్చర్. చూడాలంటే నిజానికి మన పండుగలన్నీ కూడా మన కల్చర్ని సింబలైజ్, మన చిహ్నంగా చూపిస్తూ ఉంటాయి. ఓకే, దే ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్ అవర్ లైఫ్ స్టైల్, లైఫ్ స్టైల్లో మన లైఫ్ స్టైల్లో అవన్నీ కూడా కనిపిస్తుంటాయి. అండ్ సెడ్ హరి, అవర్ శారీస్ ఆర్ ఫేమస్ వరల్డ్ వైడ్. మన చీరలు చాలా ఫేమస్ వరల్డ్ వైడ్లో, ప్రపంచం మొత్తంలో. సెడ్ లక్ష్మి చెప్తుంది ఈ మాట. ద శారీస్ ఆఫ్ పోచంపల్లి చీరలు, గద్వాల్ అండ్ నారాయణపేట్ ఆర్ వెరీ పాపులర్ ఆఫ్ దేర్ అట్రాక్టివ్ ప్యాటర్న్స్. వాళ్ళు డిజైన్ చేసే ఆ చీరల వల్ల ఆ ప్రాంతంలో, ఏ ప్రాంతంలో అయితే ఆ చీర నేస్తారో ఆ ప్రాంతానికి, ఆ చీరకు ఆ ప్రాంతంతో ఫేమస్ అయిపోయిందనమాట. గద్వాలలో నేసే చీర గద్వాల్ చీరని, నారాయణపేటలో నేస్తే నారాయణపేట అని, పోచంపల్లిలో నేస్తారు కనుక పోచంపల్లి చీరలని ఫేమస్ అయ్యాయి. వాళ్ళు డిఫరెంట్ ప్యాటర్న్స్ దాన్ని చాలా స్కిల్డ్గా చేస్తారనమాట. వీవర్స్ అంటే ఇదిగో వీళ్ళు, ఇతను ఒక వీవర్, నేసేవాడు, నేతగాడు అనమాట. ఆ వీవర్స్ ఆఫ్ సిరిసిల్లలో ఉన్న వీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రొడ్యూస్ శారీస్ దట్ ఫిట్ ఇన్ ఏ మ్యాచ్ బాక్స్. వీళ్ళు ఎక్కడ ఉండేటోళ్ళు, వీళ్ళు సిరిసిల్లలో ఉండే ఈ వీవర్స్ అంట అప్పుడు అగ్గిపెట్టెలో పట్టే చీరలను నేసేవాళ్ళంట. అంటే అంత పల్చని చీర, 6 గజాలు ఉంటుంది, కానీ మడత పెడితే అగ్గిపెట్టెలోకి వస్తుంది. అంటే అంత పల్చగా నేసేవాళ్ళు అని అర్థం. మ్యాచ్ బాక్స్ అంటే అగ్గిపెట్టే. ద వుడెన్ టాయ్స్ ఆఫ్ నిర్మల్ స్టీల్ ద హార్ట్స్ ఆఫ్ ఎవ్రీవన్. స్టీల్ అంటే మన గిన్నెల్లో వండుకునే స్టీల్, ఆ స్టీల్ కాదు. స్టీల్ అంటే దొంగతనం చేయడం అని అర్థం. ద వుడెన్ టాయ్స్ ఆఫ్ నిర్మల్ ప్రాంతంలో ఉన్న వుడెన్ అంటే చెక్కతో తయారు చేసిన బొమ్మలు అనేవి ఆ నిర్మల్లో చేస్తారు వాళ్ళు, ఆ కళాకారులు. అవి స్టీల్ అవర్ హార్ట్స్ అంటే మన హృదయాన్ని దోచేస్తుంది, దొంగతనం చేస్తుంది. అంటే అంతగా మనం దానికి ఇష్టపడతాం అనమాట, మోజు పడతాం దాని మీద. అది చూస్తే కొనాలనిపిస్తుంది, కొంటారు కూడా. కానీ మన హృదయాలను దోచుకోవడం అంటారు కదా, అట్లా. హార్ట్స్ ఆఫ్ ఎవ్రీవన్, అందరి హృదయాలను దోచుకుంటాయి అంటే అవి, అంటే అందరికి నచ్చుతాయి అని అర్థం. ఆల్ దిస్ మేక్ అవర్ స్టేట్ గ్రేట్. ఇవన్నీ కలిపి మన స్టేట్ని గ్రేట్గా చేశాయి. బిసైడ్స్ వీ హ్యావ్ జాతరాస్. ఈ పెద్ద పెద్ద అందరూ కలిపి చేసుకునే పండగల కంటే కూడా ఇందాక చెప్పుకున్నాం కదా రీజనల్ ఫెస్టివల్స్ అని. ఈ రీజనల్ ఫెస్టివల్ అంటే ఒక ప్రాంతానికి ఒక జాతర పండుగ ఉంటుంది. ఇప్పుడు సూర్యాపేటలో గొల్లగట్టు జాతర అని చేస్తాం, అది అంతవరకే పరిమితం అన్నమాట. ఎక్కడి నుంచో వస్తారు కానీ గొల్లగట్టు జాతర అనేది సూర్యాపేటకి పరిమితం అని చెప్పాలి. అంటే దేశం అందరూ చేసుకోవాలని రూల్ ఏం లేదు ఇది. నెక్స్ట్ ఇంకొకటి మేడారం జాతర. ఇది ఆ మేడారంలో జరుగుతుంది. ఆ చుట్టుపక్కల వాళ్ళు మాత్రం బాగా వెళ్తారు, ఎక్కడి నుంచో వస్తారు. కానీ మేడారం జాతర అనేది మేడారంకి సంబంధించింది, ఆ ప్రాంతానికి సంబంధించిందే. నెక్స్ట్ ద సమ్మక్క సారక్క జాతర. మేడారం జాతర అంటే అదే కదా. బిసైడ్ వీ హ్యావ్ జాతరాస్ ద సమ్మక్క సారక్క సారలమ్మ జాతర ఆఫ్ మేడారం. ఇది ఇప్పుడు నేను చెప్పేది. తర్వాత వరంగల్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గ్యాదరింగ్స్ ఇన్ ద వరల్డ్. ఎక్కడ జరుగుతుంది ఇది సమ్మక్క సారక్క జాతర మేడారం వరంగల్లో జరుగుతుంది. ఇది బిగ్గెస్ట్ గ్యాదరింగ్, ప్రపంచంలోనే ఇది చాలా అతిపెద్ద, ఎక్కువ సంఖ్యలో జనం కూడుకునే పండుగట. లాక్స్ ఆఫ్ పీపుల్ టేక్ పార్ట్ ఇన్ ఇట్. చాలా మంది పాల్గొంటారు ఈ ఉత్సవంలో. మోర్ ఓవర్ అంటే ఇంతకంటే ఎక్కువగా చెప్పాలంటే అని అన్నప్పుడు అన్నట్టు, మోర్ ఓవర్ దీస్ ఆర్ సెవరల్ ప్లేసెస్ ఆఫ్ అట్రాక్షన్ ఇన్ అవర్ స్టేట్. దేర్ ఆర్ సెవరల్ ప్లేసెస్, ఇంకా చెప్పాలంటే బోలెడన్ని ఉన్నాయి. ఇంకా హైదరాబాద్లో, తెలంగాణలో చెప్పాలంటే హైదరాబాద్, నాగార్జున సాగర్, యాదాద్రి, వేములవాడ, ఆలంపూర్, శ్రీరంగపురం అండ్ భద్రాచలం ఆర్ సమ్ అమాంగ్ దెమ్. ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఇవి కొన్ని
ఉన్నవి ఇవి వాటిలలో కొన్ని భాగము. నెక్స్ట్ వి వెంట్ ఆన్ ఎ టూర్ టు నాగార్జున సాగర్ లాస్ట్ ఇయర్. మేము ఇందు మాట్లాడుతుంది. వి వెంట్ ఆన్ ఎ టూర్, మేము లాస్ట్ ఇయర్ నాగార్జున సాగర్కి వెళ్ళాము. వెంట్ ఆన్ వెళ్ళాము. ఓకే. వి విజిటెడ్ చూసాము. ద మ్యూజియం దేర్, అక్కడ నాగార్జున సాగర్లో ఒక మ్యూజియం చూసాము. చెరువు చుట్టూ నీళ్లుంటే మధ్యలో ఒకటి ఐలాండ్ లాగా ఉంటుంది కదా, అక్కడ మ్యూజియం ఉందని చూశారు. ఇట్ హ్యాస్ ఎ హ్యూజ్ కలెక్షన్ ఆఫ్ యాంటిక్వీస్. యాంటిక్వీస్ అంటే ఎప్పుడో పురాతనమైన శిలలు శిల్పాలకు సంబంధించిన పురాతన వస్తువులకు అది నిలయంగా ఉంది. ఆ రాళ్ళు శాసనాలు అవి చెక్కి ఉంటాయి, ఆ రాతి ముక్కలు అవన్నీ అక్కడ దాచిపెట్టి ఉంచారు. అండ్ ద Salarjung Museum of Hyderabad is one of the 3 national museums which has antiquities and portraits collected by a single person, కిరణ్ యాడెడ్. ఇంకా చెప్పాలంటే సాలార్జింగ్ మ్యూజియం అనేది ఉంది, అది చాలా ఫేమస్. ఇందులో ఉండే ఆర్టికల్స్ అయితేనేమి పోర్ట్రైట్స్ అయితేనేమి ప్రతి ఒక్కటి కూడా ఒకే పర్సన్ కలెక్ట్ చేశాడు. తను చాలా కష్టపడ్డాడు. ఇది మనం కొంచెమన్నా కృతజ్ఞత ఉండాలి కదా మనకు అని అంటున్నాడు అనమాట ఆథర్. నెక్స్ట్ వి విజిటెడ్ ద గోల్కొండ. ఇంకా ఇందునే మాట్లాడుతుంది, ఇవన్నీ చూసి వచ్చింది ఆమె. గోల్కొండకు కూడా వెళ్ళిందట. గోల్కొండ ఫోర్ట్ లాస్ట్ సండే మేము గోల్కొండ కోట, ఫోర్ట్ అంటే కోట, ఫోర్ట్ అంటే ఏంటి కోట, లాస్ట్ సండే వెళ్ళాము. దేర్ వి సా ద ప్లేస్ వేర్ భక్త రామదాసు వాజ్ ఇంప్రిసన్డ్, ఇందు యాడెడ్. ఎక్కడైతే ఆ కోటలో ఒక చోట భక్త రామదాసుని ఉంచిన జైలు ఉంటుంది. ఓకే, రామదాస్ జైలును చూసి వచ్చిందట ఆమె. నాట్ ఓన్లీ దట్ అవర్ గ్రేట్ పోయెట్స్ కంట్రిబ్యూటెడ్ టు అవర్ రిచ్ కల్చర్. ఇది మాత్రమే, ఇప్పుడు మనం చెప్పుకున్నది మాత్రమే కాదు, మన కల్చర్ని రిచ్గా చేసింది ఎవరంటే కొంతమంది పోయెట్స్ కూడా, గ్రేట్ పోయెట్స్ కూడా ఉన్నారు. బమ్మెర పోతనాస్ భాగవతం ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ లిటరరీ ఫ్రాగ్రెన్స్. ఫ్రాగ్రెన్స్ అంటే నిజానికి సువాసన అని అర్థం. ఈ సువాసన ఎక్కడ తెలుస్తుందట? ఏం సువాసన ఇది? లిటరరీ ఫ్రాగ్రెన్స్, సాహిత్య సువాసనలు వెదజల్లేది ఏంటిదట? బొమ్మెరపోతన రాసిన భాగవతం అంటే సాహిత్యంలో ఉండాల్సిన అన్ని మెజర్స్ అన్నీ కూడా ఇది ఓకే పాటించి రాశారన్నట్టు. తర్వాత కంచర్ల గోపన్న నోన్ యాజ్ భక్త రామదాసు. ఈ భక్త రామదాసు యొక్క అసలు పేరు ఏంటిది? కంచర్ల గోపన్న అంటారు ఈయనను. తర్వాత మేడ్ అవర్ లిటరేచర్ గ్రేట్ విత్ హిస్ కీర్తనాస్. ఇతను ఈ భక్త రామదాసు అనే ఆయన మన లిటరేచర్కి ఇంకొంచెం సువాసనలు అద్దాడు. ఎట్లా అంటే అతను రాముడి మీద కొన్ని కీర్తనలు రాశాడనమాట. నెక్స్ట్ మల్లిగంటి సూరి అనే ఆయన గొప్ప రచయిత. ఫస్ట్ యాన్షియంట్ తెలంగాణలో మొట్టమొదటి రాత రాసినవాడు, లిటరేచర్ రాసినవాడినిగా మల్లిగంటి సూరిని చెప్తారనమాట. కాళోజీ నారాయణరావు, ఇది పూర్తిగా ఇంకా తెలంగాణ మూమెంట్ అప్పుడు రాసినాయి. దాశరథి రంగాచార్యులు అండ్ దాశరథి కృష్ణమాచార్యులు. దాశరథి రంగాచార్యులు, దాశరథి కృష్ణమాచార్యులు వీళ్ళిద్దరు అన్నదమ్ములండి. ఇద్దరు కూడా కవులే, చాలా రాశారు. ఆర్ ద జ్యువెల్స్ ఆఫ్ తెలంగాణ. వీళ్ళు వజ్రాలు లాంటి వాళ్ళు అట. వీళ్ళిద్దరు అన్నదమ్ములు తెలంగాణకు వజ్రాలు లాంటి వాళ్ళు. ఒగ్గు కథ ఈజ్ ఎ వెరీ పాపులర్ ఫోక్లోర్ అంటే జానపద కళ. ఫోక్లోర్ అంటే జానపద కళ. ప్రైజింగ్ అండ్ నరేటింగ్ ద స్టోరీస్ ఆఫ్ మల్లన్న. వీళ్ళు ఏం చేస్తారు? ఒగ్గు కథలో మల్లన్న కథలు కానీ లేదా బీరప్ప అండ్ ఎల్లమ్మ, ఈ బీరప్ప కథలు కానీ చెప్పుకుంటూ ఇల్లు తిరుగుతారు అన్నమాట. ద నరేటర్ అండ్ ద కోరస్, 2 narrators dramatize and transform themselves into the characters. వాళ్ళు
ఏం చేస్తారంటే ద నరేటర్ అండ్ ద కోరస్ వీళ్ళిద్దరు కూడా టూ అంటే ఇద్దరు నరేటర్స్ డ్రామటైజ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ దెమ్సెల్వ్స్ ఇన్ టు ద క్యారెక్టర్స్. అతను ఏం చేస్తాడు, ఆ రాతను అంతా కూడా ఒక క్యారెక్టర్స్ రూపంలోకి మారుస్తాడు. పేరిణి శివతాండవం ఈజ్ ద డ్యాన్స్ ఫామ్ ఆరిజినేటెడ్ ఇన్ తెలంగాణలో మాత్రమే ఆరిజినేట్ అయిన ఇంకొక డ్యాన్స్ ఫామ్ ఉంది. అదేంటిదంటే పేరిణి. దాని పేరేంటిది? పేరిణి డ్యాన్స్ ఏ రాష్ట్రంలో వేస్తారు అని అడుగుతారు మిమ్మల్ని. పేరిణి శివతాండవం ఈజ్ ద డ్యాన్స్ ఫ్రమ్ ఆరిజినేటెడ్ డ్యాన్స్ ఫామ్, నాట్య రూపం. ఎక్కడ ఆరిజినేటెడ్ అంటే ఒరిజినల్గా ఇక్కడనే ఏర్పడింది అనమాట, ఇక్కడే ఆవిర్భవించింది. ఆరిజినేటెడ్ ఇన్ తెలంగాణ. ఇట్ హ్యాస్ హిస్టారికల్ ప్రామినెన్స్. హిస్టారికల్ అంటే చారిత్రాత్మక యొక్క ప్రామినెన్స్ అంటే ప్రత్యేకత లేదా అది ఇంపార్టెన్స్ అని అర్థం. ఓకే, ప్రాముఖ్యత ఉందని అర్థం. డ్యూరింగ్ ద డైనాసిటీ ఆఫ్ కాకతీయాస్ ద సోల్జర్స్ పర్ఫార్మ్డ్ దిస్ డ్యాన్స్. అసలు ఈ డ్యాన్స్ ఎక్కడి నుంచి వచ్చిందంటే కాకతీయుల సామ్రాజ్యం అప్పుడు సోల్జర్స్, కాకతీయులు పరిపాలించేటప్పుడు సైనికులు ఈ డ్యాన్స్ని పర్ఫామ్ చేసేవాళ్ళు, స్టేజ్ మీద డ్యాన్స్ చేసేవాళ్ళు ఫస్ట్. దిస్ డ్యాన్స్ యాజ్ ఇన్వొకేషన్ అండ్ డెడికేటెడ్ ఇట్ టు లార్డ్ శివ. ఇది ఎట్లా ఉండేదంటే కొంచెం వాళ్ళని ఉత్సాహపరుస్తున్నట్టుగా. ఇన్వొకేషన్ అంటే ఉత్సాహపరచటము, ఎంకరేజ్ చేయడము. అండ్ డెడికేటెడ్ ఇట్ టు లార్డ్ శివ, శివుడికి మాత్రమే డెడికేట్ అయ్యేటట్టుగా శివుడి గుడిలో మాత్రమే దీన్ని చేస్తారు. దిస్ డ్యాన్స్ ఫామ్ వాజ్ రివైవ్డ్ బై శ్రీ నటరాజ రామకృష్ణ. ఈ డ్యాన్స్ ఫామ్ని మళ్ళీ ఒక రూపానికి తీసుకొచ్చిన వారు ఎవరు అంటే నటరాజ రామకృష్ణ. లేకపోతే అంతరించే ప్రమాదం ఉంది, తప్పులు చేసుకునే ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని కూడా నేర్పిస్తానని చెప్తున్నాడు ఇతను. నెక్స్ట్, ద టెంపుల్స్. ఇట్ ఈస్ హై టైమ్ ఫర్ అస్ టు రిమెంబర్ అవర్ గ్రేట్ పర్సనాలిటీస్ హూ డెడికేటెడ్ దేర్ లైఫ్ ఫర్ తెలంగాణ. ఇప్పుడు మాన్యుమెంట్స్ గురించి, రాళ్ళు రప్పల గురించి మాట్లాడుకున్నాం, కానీ ఇప్పుడు మనుషుల గురించి, పర్సనాలిటీస్. వాళ్ళు కూడా గ్రేట్ పర్సనాలిటీస్ అంట, వాళ్ళ ప్రాణాన్ని కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డ వాళ్ళు ఉన్నారు అంటున్నాడు. ద టెంపుల్స్, ద యాంటిక్యూస్, ద ఆర్ట్ ఫార్మ్స్, ద లిటరేచర్ అండ్ అవర్ తెలంగాణ కంట్రిబ్యూట్ అవర్ కల్చర్ అండ్ హెరిటేజ్. ఇవన్నీ కలిసి మన మాన్యుమెంట్స్ అయితేనేమి, మన టెంపుల్స్ అయితేనేమి, మన భాష అయితేనేమి, మన కళాత్మక రూపాలు అయితేనేమి, అన్నీ కూడా దేన్ని ఎన్హాన్స్ చేస్తున్నాయి, ఎంత పెద్దగా తీసుకెళ్తున్నాయి అంటే మన వారసత్వం, కల్చర్ అంతా. ఇవన్నీ కలిపి వీ నీడ్ టు ప్రిజర్వ్ దెమ్. అవన్నిటినీ మనం దాచిపెట్టాల్సిన అవసరం ఉంది. ప్రదర్శిస్తూ ఉంటే అప్పుడప్పుడు పిల్లలు నేర్చుకుంటారనమాట. ఐ హోప్ అవర్ గవర్నమెంట్ విల్ ఆల్సో టేక్ నెసెసరీ స్టెప్స్ ఇన్ దిస్ రిగార్డ్. ఇట్లా చేయడానికి గవర్నమెంట్ కూడా ఏదో ఒక డెసిషన్ తీసుకుంటుందని ఎదురు చూస్తున్నా నేను అని హరి చెప్తున్నాడు. టైం ఎక్కువ తీసుకుందండి, కానీ ఒక్కొక్క పదం కూడా మనం డిస్కస్ చేసాం కాబట్టి అట్లీస్ట్ ఒక పీరియడ్ అంతే కదా. మనం ఒక క్లాస్కి వెళ్ళినప్పుడు 45 minutes, ఇది ఒక 3 minutes క్రాస్ అయింది అంతే. దీన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూడండి. ఖచ్చితంగా ఒక్కొక్క పదానికి నేను మీనింగ్ చెప్పాను. పిల్లలు యూ హ్యావ్ టు నోట్ డౌన్. మీకు టెక్స్ట్ బుక్లో అవన్నీ ఉండకపోవచ్చు, ఉన్న వాటిని మీరు నేను లేవు అనుకున్న వాటిని చకచక ఒక నోట్స్లో, మీ ఫేర్ నోట్స్లో రాసేసుకోండి. ఓకే, నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే థ్యాంక్ యూ. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.